కాలంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్ర కథ గురించి, ఇందులో చరణ్, తారక్ల పాత్రల గురించి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. క్రీడాకారులుగా నటిస్తారని, బాక్సర్లని, దొంగ పోలీస్ అని రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే అవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే. ఇంతకీ ఇందులో చరణ్ పాత్ర ఏది? ఇదే విషయాన్ని వినయ విధేయరామ ఇంటర్వ్యూలో చరణ్ నే ప్రశ్నిస్తే అతడి నుంచి ఆసక్తికరమైన అప్డేట్ అందింది. మరోసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తున్నాను. ఎస్ఎస్ రాజమౌళి మళ్లీ డీగ్లామరైజ్డ్ పాత్రనే సృష్టించారు. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 2019 మొత్తం ఈ సినిమాకే కేటాయించాను అని ఎగ్జైటింగ్ గా చెప్పారు. అలాగే ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ చిత్రంలో మా ఇద్దరి కాంబినేషన్ సీన్లు చాలా బాగా వస్తున్నాయి. ఎన్టీఆర్ తో కలిసి పనిచేస్తుండడం చక్కని అనుభూతినిస్తోంది అని అన్నారు. రంగస్థలం తర్వాత మరోసారి చరణ్ డీగ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తున్నారన్న సంగతి మాత్రమే రివీల్ అయింది. అన్ని జోనర్లలోనూ నటిస్తారా అన్న ప్రశ్నకు అవును, చెయ్యాలనేదే నా ఉద్దేశమని చరణ్ అన్నారు. 1980లో నాన్నగారు అన్ని జోనర్లలో సినిమాలు చేసి మెప్పించారు. జోనర్ కంటే కూడా ఒక సెన్సిబుల్ సినిమా చేయాలనుకున్నాను. అందుకే వినయ విధేయరామ లాంటి సినిమాను అంగీకరించానని చరణ్ తెలిపారు. ఇక సొంత బ్యానర్ లో సినిమాల గురించి ప్రశ్నిస్తే, అది కేవలం నాన్నగారి కోసం మాత్రమే పెట్టాను. అందులో నేను హీరోగా కూడా సినిమాలు చెయ్యను. నాకు చాలా మంచి నిర్మాతలున్నారు. ప్రస్తుతానికైతే వేరే హీరోలతో సినిమాలు తీసే ఆలోచన లేదని చరణ్ అన్నారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.